క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమపరిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, దివ్య సప్రసాద అద్భుతాలు, అమోఘమైన సంపద, ఊహించలేనటువంటి అమూల్యమైన పరలోక దీవెనలు, దేవుని సన్నిధి, దేవుని ఉనికి, నిజమైన అద్భుతమైన క్రీస్తు 100% శరీరము, క్రీస్తు ఆత్మ, క్రీస్తు దైవత్వం, క్రీస్తు రక్తం. ప్రియులారా, ఈ పవిత్రమైన వచనాన్ని దివ్య పూజా బలిలో, నడి పూజలో ఆశీర్వదించడం అనగా కాన్సక్రేటెడ్ హోస్ట్, ఈ పవిత్రమైన అప్పద్రాక్ష రసాలు ఏమైతే సమర్పిస్తున్నామో దివ్య పూజా బలిలో, అవి క్రీస్తు ప్రభు యొక్క నిజమైన ఘనమైన 100% క్రీస్తు దేహము, క్రీస్తు ఆత్మ, క్రీస్తు రక్తం, క్రీస్తు దైవత్వాన్ని సూచిస్తున్నాయని తిరుసభ మనకి విశ్వాసం నేర్పిస్తుంది. దానిని ఇంగ్లీష్లో ట్రాన్సబ్స్టాన్సియేషన్, క్రీస్తు ప్రభు నిజంగా అందులోకి వస్తున్నారు అని చెప్తారు. ఈ అద్భుతం 1251 సంవత్సరములో క్రీస్తు శకం ఒక లోతైన యూకరిస్టిక్ అద్భుతం. ఇది క్రీస్తు యొక్క నిజమైన శరీరం ఉందా, నిజమైన రక్తం ఉందా అని సందేహాన్ని వ్యక్తం చేసిన ఒక విచారణ గురువు చేతిలో జరిగిన అద్భుతం. ప్రియులారా, స్థానిక విచారణ గురువులు మరియు ఆయనకి ఎంత లోపల ఒక రకమైన యుద్ధం. నేను దివ్య పూజాబలు సమర్పిస్తున్నాను, ఇందులో క్రీస్తు ప్రభు వస్తున్నాడా, ఆయన దేహమేనా లేదా అప్పం ఒకటేనా, ఓన్లీ విశ్వాసమేనా, నిజంగా ప్రభు యేసు దేహము, రక్తము, ఆత్మ, దైవత్వం ఉన్నదా అని సందేహిస్తూ ఉండేవాడు. అదే విచారణకి ఒక రైతు, ఆయన పేరు జువాన్. ఈ రైతు చాలా భక్తుడు, అచంచలమైన విశ్వాసం ఉన్నవాడు. ఈ రైతుతో ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉండేవాడు విచారణ గురువు. ఫాదర్ గారండి, మీరు పూజలో ప్రభువును పైకెత్తినప్పుడు క్రీస్తు భగవానుడు అందులోకి రావటం నా అచంచలమైన విశ్వాసం అండి. క్రీస్తు రక్తం అందులో ఉండటం ఎంత అద్భుతం అండి అంటే, విచారణ గురువుకు మాత్రం లోపల ఈ ట్రాన్సబ్స్టాన్షియేషన్ అంటే ఒక అప్పము అలాగే ఉండిపోతుందా, ఒక ద్రాక్షారసం అలాగే ఉండిపోతుందా, లేదా అందులోకి నిజంగా ప్రభు యేసు వస్తున్నారా, ఆయన దేహమా, అందులో ఆ తెల్లదనము, ఆ పిండి ఇంక లేదా అని ఒక సందిగ్ధత, ఒక సందేహం, ఒక అనుమానం విచారణ గురువుకి. కానీ జువాన్ అనే రైతుకి మాత్రం ఒక గొప్ప విశ్వాసం, లోతైన విశ్వాసం కలిగి ఉండేవాడు. అయితే ఒకరోజు ఈ విచారణ గురువు అనుమానంతో దివ్య పూజాబలి చేస్తున్నారండి. ఇంకేముంది, ఎంత అదృష్టం అంటే ఆ చేతుల్లోని పరిశుద్ధమైన దివ్య సప్రసాదం కంటికి కనిపించినట్లుగా నిజమైన శరీరంగా మారిందని, ఆ దివ్య సప్రసాదం పైకెత్తినప్పుడు దాని నుండి రక్తపు చుక్కలు కారి బలిపీఠం మీద ఉన్నటువంటి తెల్లటి వస్త్రం, కార్పోరల్ అంటాము, ఆ తెల్లటి వస్త్రం మీద పడటం, పాత్రలోని ద్రాక్షారసం పైకెత్తి చూడగా స్పష్టంగా క్రీస్తు రక్తంగా కంటికి కనిపించినట్లుగా మారటం ఆ విచారణ గురువు చూసి రైతుని దగ్గరికి రమ్మని, జువాన్, నీ విశ్వాసం నా విశ్వాసాన్ని బలపరిచిందయ్యా అని మోకాలు వేసి అద్భుతమైనటువంటి ప్రకటన విచారణ గురువు థోమస్ వారు పలికిన పలుకులతో గట్టిగా ప్రకటించారు. విచారణ గురువు, ఓ నా ప్రభువా, ఓ నా దేవా అని ప్రకటించారు విచారణ గురువు. జువాన్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, ఇటువంటి పరిశుద్ధమైనటువంటి అద్భుతం ఎంత విశ్వాసంతో మనం చూడాలి, ఎంత ఘనంగా మనం చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు యొక్క శరీరము, రక్తము స్థానిక కాపరి బిషప్ గారికి తెలిసి దానిని చక్కగా మంచి పరిశుద్ధమైన స్థలంలో ఉంచి ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండేవారు. ఎప్పుడు క్రీస్తుని నిజమైన దేహము, నిజమైన రక్తమని ప్రకటించి మహాఘనముగా ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాద అద్భుతాన్ని ప్రకటించారు. ప్రార్థించుదాం. దేవా,
గురువులకే సందేహం వస్తే ఎవరు తీర్చగలరు ప్రభువా? మా చేతులతో అర్పిస్తున్నప్పుడు మేము అక్కడ లేము. ఇన్ పర్సోనా క్రీస్తు స్థానములో మేమున్నాము అక్కడ. మా శరీరము మాది కాదు, మా చేతులు మావి కాదు, మా స్వరము మాది కాదు. ఇది క్రీస్తు శరీరము అన్నప్పుడు అది నీ శరీరమే. ఇది నా శరీరము అన్నప్పుడు నీ శరీరంగా, ఇది నా రక్తము అన్నప్పుడు నీ రక్తంగా నీవే స్పష్టముగా పలుకుచున్నావు ప్రభువా. నీవే సమర్పిస్తున్నావు దివ్య పూజా బలిని. నీవే పాప పరిహార బలిగా మా కొరకు అర్పిస్తూ ఉన్నావు దేవా. అక్కడ సమర్పించేది నీవే, సమర్పింపబడిన గొర్రెపిల్లవు నీవే. అదిగో తండ్రి దేవునికి అర్పిస్తున్న ఈ క్రీస్తు బలియాగం, ఇది కల్వరి కొండ మీద ఏకైక బలియాగం. ఈ కల్వరి కొండ మీద జరిగేటటువంటి ఏకైక బలిలో మేము రోజు పాల్గొంటున్నాము. ఈ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండినగాక, మీ ఆత్మతో ఉండినగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దీనినే సెయింట్ జాన్ ఆఫ్ ద అబ్బెస్ మిరకల్ అంటారు. ఇది పునీత జాన్ ఆఫ్ ది అబ్బెస్ వారి దేవాలయంలో జరగడం మహా అదృష్టం, మన విశ్వాసానికి పునాది. గాడ్ బ్లెస్ యూ.